నీ సహాయం మరొకరికి అవసరమని నువ్వు గుర్తించినప్పుడు వాళ్ళు అడగకపోయినా నువ్వు సహాయం చేస్తే నిన్ను మించిన దైవం లేదు మిత్రమా. అరచి చెప్తే అబద్ధం నిజమైపోదు. నిందలు వేసినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది. కాస్త ఓపిక పట్టాలి మిత్రమా. జీవితంలో తృప్తి ఉంటే జీతము ప్లస్ జీవితము రెండూ బాగుంటాయి. జీవితంలో అసంతృప్తి ఉంటే జీతం బాగున్నా జీవితం సున్నా మిత్రమా. నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ దానివల్ల భవిష్యత్తులో నీతో పాటు ఎవ్వరూ బాధపడకుండా ఉండేలా చూసుకో మిత్రమా. మొరిగే కుక్కకి జవాబు ఇవ్వవలసిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు మనుషులు నోరు జారుతూ ఉంటారు. జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే మంచి దెబ్బ అవుతుంది వారికి. గుర్తుపెట్టుకో ఇది మిత్రమా. తెలివైన వ్యక్తిగా అవ్వాలి అంటే లేవండి త్వరగా, మాట్లాడండి నెమ్మదిగా, తినండి మర్యాదగా, ఆలోచించండి చురుకుగా, పని చేయండి శాంతంగా, సంపాదించుకోండి నిజాయితీగా, పొదుపు చేయండి నిరంతరం, ఖర్చు చేయండి తెలివిగా, జీవించండి సంతోషంగా మిత్రమా. మనసు నిర్ణయిస్తే పర్వతాలు కదులుతాయి. దారిలో అడ్డంకులు ఎన్ని ఉన్నా సంకల్పం గెలుస్తుంది. బలహీన సంకల్పం కలల్ని నాశనం చేస్తుంది. బలమైన సంకల్పం అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది. ప్రపంచం వ్యతిరేకించిన సంకల్పం వెనక్కి తగ్గదు మిత్రమా. కష్టపడి పని చేయడమే విజయానికి మార్గం. అదృష్టం కష్టపడే వారిని ఇష్టపడుతుంది. కష్టం లేకుండా ఫలితం రాదు. కష్టపడి పని చేసిన చెమటే విజయపు పుష్పం. కష్టం మనిషిని గౌరవనీయుడిగా మారుస్తుంది. కష్టపడకుంటే కలలు కలలుగానే మిగిలిపోతాయి మిత్రమా. పచ్చగా ఉన్న చెట్టు కిందికి అందరూ వచ్చి కూర్చుంటారు. ఎండిపోయిన చెట్టు కింద ఎవరూ కనపడరు. అలాగే చేతిలో డబ్బు ఉంటేనే అందరూ మనతో పాటు ఉంటారు. అంతే, డబ్బు లేకపోతే ఎవరు దగ్గరికి కూడా రారు మిత్రమా. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే బిజీగా ఉండేవారికి బాధలకి దుఃఖించే సమయం దొరకదు మిత్రమా.